ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పండుగ సంతోషాన్ని తేవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ప్రస్తుతం అయితే తిరుపతిలోని కౌంటర్లలో జనవరి 16కు సంబంధించి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అయినటువంటి సర్వదర్శనం టోకెన్లు, ఉచిత టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు ఉదయము 8:30 ఈ టోకెన్లు అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే 32,000 టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకెన్లు కూడా ఈరోజు సాయంత్రానికి అయిపోతాయి. గత 4 రోజుల నుంచి నేను వరుస పెట్టి రోజు మీ అందరికీ చెప్తూనే ఉన్నాను. జనవరి 13 అయిపోయాయి, వెంటనే 14 ఇచ్చారు, ఆ తర్వాత 15వ తారీఖుది ఇచ్చారు, ఇప్పుడు 16వ తారీఖుది ఇస్తున్నారు. ఇవి అయిపోగానే వెంటనే 17వ తారీఖుది కూడా మీకు స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత 18, 19 ఇలా మిగతా 3 రోజులు కూడా ఇస్తారు. కంటిన్యూస్గా వరుసగా ఇస్తూనే ఉన్నారు. ఎవరు భక్తులు వస్తే వారు ఆ రోజుకి ఏ టోకెన్లు అయితే అందుబాటులో ఉంటాయో అవి మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈరోజు రాత్రి జనవరి 17వ తారీఖు సంబంధించినవి కూడా స్టార్ట్ అయిపోతాయి కన్ఫామ్. ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటేనండి, దర్శనం కేవలం గంట లోపలే అయిపోతుంది. మన ఛానల్ చూస్తున్న ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్ సెక్షన్లో అలాగే వాట్సాప్, టెలిగ్రామ్లో రిప్లై ఇవ్వడం ద్వారా అర్థమైంది ఏమిటి అంటే, కేవలము గంట లోపలే దర్శనం అయిపోతుంది. ఈ ఫ్రీ టికెట్లు తీసుకోవడం వల్ల రద్దీ లేదు. ఎందుకు అంటే, టికెట్ ఉన్నవారు దర్శనం చేసుకుంటారు. ఎక్కడ మీరు కంపార్ట్మెంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ గంట లోపల మీకు దర్శనం అయితే అయిపోతుంది. రూములు కూడా ఫ్రీగా దొరుకుతున్నాయి. కానీ ఎవ్వరు రూమ్లో కూడా ఉండట్లా. దర్శనం వెళ్తున్నారు, అక్కడ ఫ్రెష్ అప్ అయిపోతున్నారు, లాకర్స్ తీసుకొని ఒక గంటలో దర్శనం చేసుకుంటున్నారు, అన్నప్రసాదంలో భోంచేస్తున్నారు, దిగుతున్నారు. అంత అవసరం కూడా లేదు మీకు. అసలు ఫుల్ డే ఉండాల్సిన పరిస్థితి కూడా లేదు. కాబట్టి మీకు అంత రూములు కూడా ఫ్రీగా దొరుకుతున్నాయి. చూడండి, మీకు ఇక్కడ 50-100 రూపాయల రూములు ఈరోజు ఉదయం 5 గంటలకు 1000 విడుదల చేయంగా 690 ఖాళీలు ఉన్నాయి. అసలు రూములు కూడా ఎవరు స్టే చేయట్లేదు, వచ్చేస్తున్నారు, దిగిపోతున్నారు దర్శనం అయిపోగానే. కాబట్టి ఈ 4-5 రోజుల్లో మీకు రూములు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారు ఏమి ఇబ్బంది పడద్దు, ఫ్రీగా ఉన్నాయి. హ్యాపీగా మీరు వచ్చేయచ్చు. రూములు తీసుకుంటే ఉండండి, లేదంటే కిందకు వచ్చేయండి దర్శనం అయిపోగానే. ఓకేనా అండి? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్. నేను మరలా చెప్తున్నా, వెంటనే రూములు తీసుకోవచ్చు. టికెట్ల ద్వారా ఇక్కడ కౌంటర్లో మీరు టికెట్లు తీసుకొని దర్శనం కూడా చేసుకోవచ్చు. ఓకేనా? శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు ఇస్తున్నారు. ఓకేనా అండి? ఇది చాలా ముఖ్యమైన అప్డేటు. ఇది కాకుండా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈరోజు వర్షం పడడం లేదు. నిన్న మొత్తం ఫుల్గా వర్షం పడిందండి. అలాగే నేను మీకు నిన్న కూడా చెప్పాను కదండి, పరకామణి సేవ చేసుకుంటూ ఒక వ్యక్తి, వీరిశెట్టి పెంచలయ్య అనే ఒక వ్యక్తి శ్రీవారి పరకామణిలో అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా గత 2 సంవత్సరాల నుండి పనిచేస్తూ 1 సంవత్సరం కాలం తాను ఆర్థికంగా తొందరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పరకామణిలో గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న బంగారం వస్తువులను టీటీడీకి నమ్మక ద్రోహంగా దొంగతనం అయితే ఆయన చేయడం జరిగిందండి. సో వారిని మన పోలీస్ యంత్రాంగం కూడా పట్టుకొని మనకు ప్రెస్ ముందు కూడా చూపించడం జరిగింది. దయచేసి ఇటువంటి సేవలు చేసేటప్పుడు ఇటువంటివి చేయకండి. వారు ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్, విజిలెన్స్ అంతా కూడా చాలా స్ట్రిక్ట్గా కూడా ఉన్నారు. అలాగే నిన్న తిరుమల కొండపైన ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. నేను దీనికి సంబంధించి పిక్చర్స్ కూడా మీకు అందరికీ కూడా మన వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది. ఓకేనా అండి? ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.